హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ తరం కోడలు బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 1 చూడంగానే బిగ్ బాస్ లోకి ఖచ్చితంగా వెళ్లే వ్యక్తిలో ప్రసన్న కుమార్ అనే అతను ఉండాలని నేనే చెప్పాను. ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నా డెసిషన్ ని నేను మార్చుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే మనం ఏది సాధించి ఉన్నా లేదా బిగ్ బాస్ లోకి వెళ్ళినా కూడా మనం చేయాల్సింది ఒకటే. ఫస్ట్ మనం మాట్లాడాలి, మన మాటలతో నెగ్గాలి, తర్వాత మన చేతులతో నెగ్గాలి. ఎదుటి వాళ్ళని మనం మాట్లాడి ఒప్పించగలగాలి లేదా నొప్పించగలగాలి. ఇలా మాట్లాడగలిగే ఇది ప్రసన్న కుమార్ అనే అతని దగ్గర లేదని నేను ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత తెలుసుకున్నాను. తను బిగ్ బాస్ హౌస్ కి సెట్ అవ్వడు అని నాకైతే క్లియర్ గా అర్థమైపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ లోకి వెళ్ళే ఐదుగురు వెళ్తారో ఎంతమంది వెళ్తారో తెలియదు. కానీ జనాల కంట్లో జడ్జెస్ కంట్లో పడిన వాళ్ళైతే నాకు అనిపించిన వాళ్ళు నలుగురు. ఆ నలుగురిని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. వారు ఎవరెవరు అనేది: శ్రీజ, మాస్క్ మ్యాన్ హరీష్, మనీష్, ఇప్పుడిప్పుడే జనాల కంట్లో జడ్జెస్ కంట్లో పడుతున్న నాగ. ఏమంటారు? వీళ్ళ నలుగురు పర్ఫార్మెన్స్ బాగుందని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ తరం కోడలు.